సూర్యాస్తమయ కిరణాలు తాకే సూర్య దేవాలయం గురించి తెలుసుకుందాం. బిరంచి నారాయణ దేవాలయం. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని గంజాంలోని బుగుడాపట్నంలో ఉన్న సూర్య భగవానునికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ ఆలయాన్నే చెక్క కోణార్క్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది ఒక చెక్కతో చేసిన కోణార్క్ దేవాలయం అని నమ్ముతారు. ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం తర్వాత ఒడిశాలో నిర్మించిన 2వ సూర్య దేవాలయం. ఈ ఆలయాన్ని చెక్క కోణార్క్ లేదా అర్కక్షేత్రం అని పిలుస్తారు. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి విగ్రహం పైన లేలేత సూర్యకిరణాలు పడే ఆలయాల్లో అరసవల్లి, కోణార్క వంటివి ముందుంటాయి. వాటితో పోలిస్తే ఒడిశా గంజాంలోని బుగిడాపట్నంలో కనిపించే ఈ ఆలయం యొక్క నిర్మాణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీకర భంజదేవ అనే రాజు 1790లో నిర్మించారు. 46 స్తంభాలతో పైకప్పు చెక్కతో నిర్మించిన ఆలయంలో సూర్యనారాయణమూర్తి కొలువుతీరి దర్శనమిస్తారు. విగ్రహం దాదాపు 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. కోణార్కులో దేవాలయ ముఖద్వారం తూర్పువైపున ఉంటే ఇక్కడ పశ్చిమాన కనిపిస్తుంది. అలాగే అక్కడ సూర్యోదయ కిరణాలు స్వామి విగ్రహం మీద పడితే ఇక్కడ సూర్యాస్తమయ కిరణాలు పట్టాన్ని చూడొచ్చు. పురాణం ప్రకారం గంజా జిల్లాలోని కేసరీపల్లికి సమీపంలో అడవి ప్రాంతంలో తన విగ్రహం నిర్లక్ష్యం చేయబడిన స్థితిలో ఉందని శ్రీకర భంజదేవరాజుకు విరంచి నారాయణ స్వామి కల్లో కనిపించి తెలియచేశారు. రాజు ఆ ప్రదేశానికి చేరుకొని గ్రామస్తులకు విగ్రహం గురించి వివరించారు. ఒక రైతు తన కత్తిని రాయిపై పాలిష్ చేస్తున్నప్పుడల్లా రక్తం కారుతుందని చెప్పారు. రైతు సహాయంతో రాజు రాయిని తవ్వి 7 గుర్రాలు మరియు ఒక చక్రంతో పాటు బిరంచి నారాయణుడి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పుడు రాజు ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం కోణార్క్ సూర్యదేవాలయం యొక్క కోల్పోయిన విగ్రహం అని ఒక నమ్మకం ఉంది. మాఘరథ సప్తమి, పౌష సాంబదశమి, మకర సంక్రాంతి, రామనవమి, కృష్ణ జన్మాష్టమి, రథయాత్ర, దుర్గాపూజ మరియు కాళీపూజ ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు. ఈ అద్భుతమైన ఆలయం బుగుడా బస్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, గంజాం నుంచి 70 కిలోమీటర్లు మరియు భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరియు కోణార్క్ నుంచి దాదాపు 5 గంటల ప్రయాణం చేయవలసి ఉంటుంది. సూర్యాస్తమయ కిరణాలు తాకే సూర్యదేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.